Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. 2025 సంవత్సరంలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఒక్క సంవత్సరంలోనే అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరి ఆ ప్రతిపాదికన వార్తాపత్రికలలో కూడా కథనాలు కూడా రావడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది ఆ అంశాల మీద. మరి నిన్నటి రోజున జనవరి 2వ తేదీ 2025 సంవత్సరంలో మరొక కొత్త నోటిఫికేషన్ కు యొక్క ప్రెస్ నోట్ అనేది విడుదలవ్వడం జరిగింది. మరి టిఎస్ హైకోర్టు ఉద్యోగానికి సంబంధించి మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఆ యొక్క నోటిఫికేషన్ ఏ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, మరి వాటితో పాటుగా ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, సబార్డినేట్స్ వీటికి సంబంధించి సుమారుగా 1,600 పైచిలకు ఉద్యోగాలతోటి ఒక నోటిఫికేషన్ అనేది జనవరి 2 తారీఖు నాడు విడుదల అవ్వడం జరిగింది. మరి ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటున్నాం? జనవరి 2 తారీఖు 2025 రోజున వచ్చింది. మరి వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ యొక్క 8 తారీఖు 1వ నెల జనవరి 8 తారీఖు నుండి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ యొక్క తీసుకోవడం జరుగుతుంది అంటున్నాం. ఎప్పటి నుంచి? జనవరి 8 తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు క్లోజింగ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి 31 తారీఖు నాటికి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఇకపోతే కోర్టులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిక్ లో కావచ్చు, అవుట్ సోర్సింగ్ లో కావచ్చు, పని చేస్తున్న వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఈ యొక్క ఫిబ్రవరి 10 తారీఖు నుంచి వీరికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 25 తారీఖు వరకు వీరికి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి వెసులుబాటును కల్పించారు. ఇది కోర్టులో ఇప్పటి నుంచి అంటే ఇంతకు ముందుకు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, కాంట్రాక్ట్ బేసిక్ గాని అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అండి. ఇవి వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు జనవరి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 31 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. ఓకే, మరి వీటికి సంబంధించి ప్రధానంగా మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది? మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మెయిన్లీ ఎవరెవరికి అంటే జూనియర్ అసిస్టెంట్ ఎవరంటున్నామండి? జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వేర్ వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి డేట్ ఇచ్చిండా? ఎగ్జామ్ డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంటిమేట్ చేస్తామని చెప్పినారు, కానీ డేట్ అయితే ఏం ప్రకటించలేదు. ఏప్రిల్లో మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఓఎంఆర్ బేస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకే ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే హైకోర్టు మరి జిల్లా కోర్టులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది. మీ యొక్క 33 జిల్లాలలో జిల్లా కోర్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. మరి ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఇందులో సబార్డినేట్ కి అయితే ఈ పోస్టులకైతే క్వాలిఫికేషన్ ఏంటి? జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వేర్ వీళ్లకు ఈ యొక్క అర్హత ఏమిటి అంటే డిగ్రీ. సబార్డినేట్ అయితే 7th నుంచి 10th క్లాస్ వరకు సబార్డినేట్ కు ఈ యొక్క అర్హులుగా పేర్కొంటున్నాం. ఒక సబార్డినేట్ ఉంటారు కదా అంటే ఆఫీస్ అటెండర్ ఇలాంటి జాబ్స్ కి 7వ తరగతి నుంచి 10వ తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళు వీటికి అర్హులు. మరి దీనికి సంబంధించి ఏజ్ ఎంత వరకు అడుగుతున్నాడు? మరి ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉన్నదా అంటే చూడండి, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క అర్హత జూనియర్ అసిస్టెంట్ కైతే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఇలాంటి వాటికైతే డిగ్రీ తీసుకున్నాడు. ఏమంటున్నామండి? ఈ యొక్క డిగ్రీ అర్హతగా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇకపోతే సబార్డినేట్ అయితే 7th to 10th క్లాస్ అని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. ఇక సబార్డినేట్ పోస్టుకు అయితే ఏమంటున్నాము అంటే దీంట్లో 10th కంటే ఎక్కువ అర్హత కలిగి ఉండరాదు అని చెప్పినాడు.
ఓకేనా. ఇక జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ యొక్క ప్రాసెస్ సర్వేర్ వాటికి డిగ్రీ అర్హులు. ఈ యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చినాడు అంటే 18 to 39 ఇచ్చినాడు. మళ్ళా రిజర్వేషన్ ప్రకారం ఆ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ ఇవి నాన్ టెక్నికల్ పోస్టులు అండి. ఇక టెక్నికల్ పోస్టుకు సంబంధించి టెక్నికల్ పోస్టులు ఎన్ని ఉన్నాయట అంటే చూడండి, ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే వేకెన్సీలు మొత్తం 1277 పోస్టులు. ఇవి నాన్ టెక్నికల్ పోస్టులు. ఏవి? జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వేర్. ఈ సబార్డినేట్ మళ్ళీ వేరే. ఇప్పుడు ఈ 1 2 3 5 ఈ 5 ఉద్యోగాలకు సంబంధించి 1277 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ టెక్నికల్ పోస్టులు అంటే ఇవి ఎన్ని ఉన్నాయి? 184 పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చింది నిన్ననే జనవరి 2 తారీఖు. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? జనవరి 8 నుంచి 31 దాకా ఛాన్స్ ఉంది. అందులో అవుట్ సోర్సింగ్ లో కానీ కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసిన వారికి ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 25 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ టెక్నికల్ పోస్టులు ఏమిటి అంటే స్టెనోగ్రాఫర్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, ఈ యొక్క కాపిస్ట్, ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి వీటికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ లో ఉంటుంది. డేట్ ఇవ్వలేదు సార్. మరి సబార్డినేట్ ఎప్పుడు? ఈ సబార్డినేట్ కు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇది కూడా ఏప్రిల్లోనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. వీటికేమో 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ యొక్క సబార్డినేట్ అయితే 60 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ అన్నిటికీ మెయిన్ గా కావాల్సినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే జనరల్ స్టడీస్. ఏమంటున్నామండి? జనరల్ స్టడీస్ అనేది ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి సిలబస్ అమ్మ. జనరల్ స్టడీస్ అంటే ఏంటి సార్ అంటే జనరల్ గా కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే కావచ్చు, బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఉద్యమం, హిస్టరీ, మైండ్, ఇంకేమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ, ఇలా ఎకానమీ, పాలిటీ, ఇట్లా చిన్న చిన్న సబ్జెక్ట్ ఇవన్నీ కలిపి మనకి ఎంత ఇచ్చినాడు అంటే ఇది జనరల్ స్టడీస్ సిలబస్ గా ఇచ్చినాడు. మరి మీరు గనక కోర్టు ఉద్యోగాలకు గనక ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మేము ఐకాన్ కనెక్టర్ యాప్ ద్వారా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ను ప్లస్ ఈ యొక్క వీడియో క్లాసెస్ ను మీకు మండే నుంచి ప్రారంభించబోతున్నాం. మీరు దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశార్ యాప్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ కోర్టు జాబ్స్ కు సంబంధించి మనము క్లాసెస్ అనేటివి కూడా అందించడం జరుగుతుంది. మనకు మండే నుంచి వీటిపైన క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటున్నామండి? మండే నుంచి జనవరి 6 నుంచి వీటిపైన మన క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది. అప్డేట్ లైవ్ క్లాసెస్ ప్లస్ వీడియో క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అతి తక్కువ ప్రైస్ రేట్ తోటి ఈ యొక్క కోర్టు జాబ్కు సంబంధించిన ఉద్యోగాలకు మన క్లాసెస్ అనేటివి కూడా అందించడం జరుగుతుంది. మీలో ఎవరైతే ఉత్సాహవంతులు ఈ యొక్క జాబ్ కొట్టాలనే కసి ఉన్న వాళ్ళు, నిన్న మొన్న అనేక ఇతర ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వారు కూడా ఈ ఎగ్జామ్స్ కి అప్లై చేసుకోండి. మంచి ఈ క్లాసెస్ వినండి, అంటే ఎగ్జామ్ ని ఈజీగా క్రాక్ చేయండి. ఓకేనా. ఎందుకు అంటే ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి చాలా వరకు మంచి బెటర్ ఆపర్చునిటీ కాబట్టి మీ జిల్లాలోనే ఉంటూ జిల్లా కోర్టులో ఉద్యోగాలు చేయొచ్చు, హైకోర్టు వరకు కూడా మీరు ఉద్యోగాలు సాధించవచ్చు. సో వీటికి సంబంధించి సిలబస్ ఏంటి అంటే సిలబస్ ఈ యొక్క ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత మార్క్స్ వచ్చినాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, మనకు దీనికి శాలరీ అసలు ఎట్లుంటుంది, ఈ జాబ్ ఏ విధంగా చేస్తున్నారు, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ అంశాల గురించి మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.